హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ నేను లిఖిత. ఆధునిక జీవన శైలి ఎండలో తిరగకపోవడం వల్ల ఈ రోజుల్లో చాలా మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. ఎముకల బలానికి రోగ నిరోధక శక్తికి విటమిన్ డి అత్యంత అవసరం. అయితే విటమిన్ డి సహజంగా లభించే కొన్ని రకాల ఆహారాల్లో కోడిగుడ్డు ఒకటి. కానీ కోడిగుడ్డును సరైన పద్ధతిలో తీసుకోకపోతే అందులోని విటమిన్ డి శరీరానికి సరిగ్గా అందదు. గుడ్డు ద్వారా గరిష్ట స్థాయిలో విటమిన్ డిని పొందడానికి డైటీషియన్లు సూచిస్తున్న ముఖ్యమైన చిట్కాలను ఇప్పుడు చూద్దాం. విటమిన్ డి లోపంతో బాధపడుతున్న వారికి కోడిగుడ్డు ఓ అద్భుతమైన సహజ సిద్ధమైన ఆహారం. అయితే గుడ్డును తినే పద్ధతిని బట్టి మన శరీరం విటమిన్ డిని గ్రహించే సామర్థ్యం ఆధారపడి ఉంటుంది. చాలా మంది కొలెస్ట్రాల్ భయంతో గుడ్డు పసుపు భాగాన్ని పక్కన పెట్టేస్తూ ఉంటారు. కానీ విటమిన్ డి మొత్తం పసుపు భాగంలోనే ఉంటుంది. ప్రతిరోజు సరైన రీతిలో గుడ్డును ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎముకలు దృఢపడతాయి. చాలా మంది బరువు పెరుగుతారేమో అనే భయంతో లేదా కొలెస్ట్రాల్ వ్యాధుల వల్ల గుడ్డు తెల్ల సోన మాత్రమే తిని పసుపు భాగాన్ని పక్కన పెట్టేస్తూ ఉంటారు. కానీ గుడ్డులోని విటమిన్ డి, విటమిన్ ఏ, ఈ, కే వంటి పోషకాలన్నీ 100% పసుపు భాగంలోనే ఉంటాయి. కాబట్టి పసుపు భాగాన్ని ఖచ్చితంగా తినాలి. విటమిన్ డి అనేది కొవ్వులో కరిగే విటమిన్. విటమిన్ డి అనేది కొవ్వులో కరిగే విటమిన్. అంటే దీనిని శరీరం గ్రహించాలంటే కొంత కొవ్వు పదార్థం అవసరం. గుడ్డును ఆలివ్ ఆయిల్, నెయ్యి లేదా అవకాడో లేదా ఆకుకూరలతో కలిపి వండుకొని తింటే విటమిన్ డిని శరీరం వేగంగా గ్రహిస్తుంది. గుడ్డును అధిక వేడిపై ఎక్కువసేపు వేయించడం లేదా డీప్ ఫ్రై చేయడం వల్ల అందులోని విటమిన్ డి స్థాయిలు 15% నుండి 20% వరకు తగ్గిపోతాయి. పోషకాలు దెబ్బతినకుండా ఉండాలంటే పోచ్డ్ ఎగ్స్, హాఫ్ బాయిల్ లేదా తక్కువ వేడిపై బాయిల్ చేసిన గుడ్లను తినడం శ్రేయస్కరం. సూర్యరశ్మి తగిలే మైదానాల్లో పెరిగే కోడి గుడ్లలో సాధారణ గుడ్డు కంటే 3 నుంచి 4 రెట్లు ఎక్కువ విటమిన్ డి ఉంటుందని పరిశోధనలో తేలింది. కాబట్టి వీలైతే ఆర్గానిక్ గుడ్డును ఎంచుకోండి. విటమిన్ డి లోపాన్ని అధిగమించడానికి గుడ్డు ఓ చౌకైన ప్రభావవంతమైన సూపర్ ఫుడ్. రోజుకొక పూర్తి గుడ్డును సరైన ఉష్ణోగ్రత వద్ద వండుకొని కొవ్వు పదార్థాలు లేదా కూరగాయలతో కలిపి తీసుకోవడం వల్ల ఎముకలు, దంతాలు దృఢపడటమే కాకుండా శారీరక సామర్థ్యత కూడా పెరుగుతుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.